పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఒక ఎంపీ క్యాండిడేట్గా నిలబడి పోటీ చేయాలనేటువంటి ఆలోచనని వ్యక్తం చేశాను. భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి, అలాగనే రాష్ట్ర కార్యవర్గానికి, అందరికీ కూడా వారందరూ ఆలోచించి తప్పకుండా ఆ ప్రకటన తెలియజేస్తారని కూడా ఆశిస్తున్నాను. ఇక్కడ మీకు ఎంతవరకు ఇక్కడ మీ అభిప్రాయాన్ని చెప్పారు, ఇక్కడికి వచ్చారు కదా, మీ కాంగ్రెస్ సన్నిహితులతో కానీ కలిసి జరగడం? తప్పకుండా నాకు పరిచయం ఉన్నటువంటి వారందరితో నేను మాట్లాడడం జరిగింది. కార్యకర్తలు కానీ చాలామంది వస్తున్నారు. అందరూ కూడా సమాయత్తమై ఇంటింటికి ఏ రకంగా మొన్న రాముడి యొక్క ప్రతిష్టకి అక్షంతలు ప్రతి గడపకి తీసుకెళ్లారు, అలాగే ఈరోజు హిందూపురంలో ఒక ఆవశ్యకత. ఎందుకు హిందూపురానికి ఆవశ్యకత అని అంటే, ఇక్కడ నేను అనేటువంటిది ఒక వ్యక్తి ప్రధానం కాదు. నా యొక్క గెలుపు వల్ల ఖచ్చితంగా భారతదేశము ఏదైతే ఈరోజు మనకు కేంద్ర ప్రభుత్వం అనుకుంటున్నామో, ఢిల్లీలో హిందూపురం తాలూకా ఆవశ్యకతలన్నీ వారికి తెలియచెప్పి, సో వారికి ఇది కమ్యూనికేట్ చేసి ఈ హిందూపురం యొక్క అభివృద్ధికి సంపూర్ణంగా తోడ్పడే దిశగా. నాకు హిందూపురం అనగానే భారతదేశంలో హిందూ అనే ఒక శబ్దంతో కూడుకున్నటువంటి ఊరు ఇది ఒక్కటే. కాబట్టి నా మనస్సును ఆకర్షించింది. నేను కూడా మొట్టమొదటి రథయాత్ర చేసినప్పుడు హిందూపురం వేదిక ప్రారంభించాను, కదిరి నుండే ప్రారంభించాను. కాబట్టి నా మనస్సు కూడా ఖచ్చితంగా ఇక్కడ ఉండి గెలిచి ప్రజల యొక్క మనోభావాలకి అద్దం పట్టేలా ఢిల్లీలో దీని గురించి చెప్పాలనేటువంటి ఆలోచన ఉంది. తప్పకుండా వారి యొక్క అభిప్రాయాన్ని వారు త్వరలో వ్యక్తం చేస్తారని కూడా భావిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ తరఫున మీరు పోటీ చేస్తారు? ఖచ్చితంగా. అధిష్టానము మీ పట్ల సుముఖత ఉందా లేదా స్వామి? అధిష్టానం సుముఖతను వ్యక్తం చేస్తుందని భావిస్తున్నాను. అంటే ఇప్పుడు అలయన్స్, టీడీపీతో అలయన్స్ కానీ అలాంటివి ఉన్నప్పుడు అటువంటివన్నీ నేను ఆలోచన లేదు. నా భావాన్ని వ్యక్తం చేశాను. అవన్నీ వాళ్ళు సమాలోచన చేస్తారు. పార్టీ అధ్యక్షురాలు కూడా ఇక్కడ నుంచి పోటీ చేయాలనే యోచనలో ఉన్నారు, పురంధరేశ్వరి గారు. అంటే నేను వారితో కూడా మాట్లాడాను. వారు అన్నారు, మీరు తప్పకుండా మీ ప్రయత్నాన్ని మీరు చెయ్యండి అని అన్నారు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చి తిరుగుతూ అందరినీ కలుస్తున్నాను అని అంటే వాళ్ళ అనుమతి లేకుండా నేను వచ్చి కలవను కదా. కాబట్టి తప్పకుండా అందరినీ కలుస్తున్నాను.